చికెన్ బిర్యానీ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ ఏంటంటే దానికన్నా ముందు ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా రైస్ అన్నీ గరం మసాలా సామాన్లు వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అలాంటివన్నీ వేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని సపరేట్గా ఉడికించుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చికెన్లో ఏంటంటే క్లీన్ చేసాక సాల్ట్, పసుపు వేయకూడదు. చికెన్ బిర్యానీ చేసినప్పుడు సాల్ట్, కారము, కొద్దిగా మసాలా పౌడరు, తర్వాత పెరుగు, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక నిమ్మకాయ వేసేసుకొని ఇవన్నీ కొద్దిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం మసాలా రెడీ చేసుకున్నాం బిర్యానీకి మసాలా ఏంటంటే ఇది మనం ఇందులోని దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, తర్వాత నెక్స్ట్ ఏంటంటే అల్లము, ఎల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఇంకా కొద్దిగా దోసపప్పు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకనే దోసపప్పు నెక్స్ట్ జీడిపప్పు కూడా వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా అన్నమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత నిమ్మ సాల్ట్ ఉంటుంది కదా, నిమ్మ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి కడుపులో గ్యాస్ అనేది చేరుతుంది అనమాట. అందుకని మనము ఎక్కువ వేసుకోకుండా టేస్టీ కోసం కొద్దిగా ఎక్కువ, ఆల్రెడీ మనము లెమన్ వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఫ్రై అవ్వాలి కాసేపు. మసాలా వేయాలి. మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 నిమిషం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకుండా మనం చికెన్ వేయకూడదు. ఎందుకంటే మసాలాలో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అది ఇంకాలన్నమాట. అందుకని మసాలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎక్కువసేపు అక్కర్లే. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనము చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెను మనం దీంట్లో వేసుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ మగ్గాలన్నమాట. ఇలా మగ్గితే ఈ బిర్యానీ ఏంటంటే మనము జీడిపప్పు అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మనం మసాలా చేసాం కాబట్టి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మనకి అదే అస్తమానికి ఇదే చేసుకోవాలనిపిస్తుంది, పదే ఇదే చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది ఈ బిర్యానీ. ఇది కాసేపు ఇంకా ఓ 15 మినిట్స్ మనకు మగ్గాలి. బిర్యానీకి మనము ఇదంతా అయిపోయింది కదా, ఇదంతా అయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ వేస్తాం కదా, అడుగు పట్టేస్తుంది. అందుకని అడుగు పట్టకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే మ్యాగ్నేట్ చేసాం కాబట్టి ఇది మనకి కుక్ అయిపోద్ది. అందుకని ఎక్కువ వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కొద్దిగా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిపైన రైస్ వేసుకోవాలి. రైస్ కొద్దిగా కర్రీ అయిన తర్వాత మనము అన్నం లేయర్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలా వేసుకోవాలన్నమాట. మనము ఇలా వేసుకుంటే మనకి టేస్టీ వస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా కొత్తిమీర, తర్వాత పుదీనాకు మనం ఇలా పైన జల్లుకోవాలి. మళ్ళీ దీని మీద కొద్దిగా రైస్ వేసుకోవాలి. ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత పైన మనము నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్ పొడిగా అనేది వస్తుంది అన్నమాట, అంటుకోకుండా పొడిగా ఉంటుంది. అందుకని మనము కొద్దిగా మనము నెయ్యి వేసుకోవాలి. నేను ఇలా కొద్దిగా, ఎందుకంటే ఇది కొద్దిగా గట్టిగా ఉంది కదా, ఇలాగా పైన చుట్టూ అప్లై చేసుకుంటే వేడికి కరుగుతుంది. ఇంకా దీని మీద మనము మూత పెట్టేసుకొని దీని మీద ఒక వెయిట్ అనేది పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మనకి బిర్యానీ కంప్లీట్ అయిపోద్ది. ఏంటంటే మిరియాల పొడి ఉన్నది కదా, మిరియాల పొడి కూడా మనం పైన వేసుకోవాలి. లోన వేసుకుంటే కర్రీలో వేసుకోవచ్చు, కానీ పైన వేసుకుంటే టేస్ట్ వెరైటీగా ఉంటుంది అనమాట. దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసి దించేసుకొని మనకి బిర్యానీ కంప్లీట్ అవుద్ది. బిర్యానీకి కాంబినేషన్ చికెన్ కర్రీ అవుతుంది. ఇంకా
చికెన్ గ్రేవీ కర్రీ. దీంట్లో కూడా అన్నీ వేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కూడా. బిర్యానీ కంప్లీటెడ్. మనకి చూసారా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మనము పక్క నుంచి కర్రీ ఇలా కలుపుకొని, కర్రీ ఉంటుంది కదా మొత్తం ఇలా అంతా కలుపుకొని మనం తీసుకోవాలి బిర్యానీ ఆకులు. ఈ బిర్యానీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట, అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.